హలో ఆల్, నా పేరు మహేష్ చంద్ర. సో ఎవరో ఒక చిన్న వీడియో క్లిప్ ఒకటి పంపించారు. సో ఎవరో మాట్లాడిందంట. సో దాని గురించి మాట్లాడుతున్నా. సో నిన్న ఇంతగా గొడవ జరిగింది కదా. సో ఆ గొడవ జరిగిందంటే నిఖిల్ వర్సెస్ గౌతమ్లో. సో నిఖిల్ ఫ్యాన్స్ అందరూ గౌతమ్ది తప్పు అంటారు, గౌతమ్ ఫ్యాన్స్ అందరూ నిఖిల్ది తప్పు అంటారు. సో న్యూట్రల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ అదర్ కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిఖిల్ది తప్ప గౌతమ్ తప్ప అని చెప్పమని అడిగారంట వాళ్ళ ఛానల్లో. అది నాకు పెట్టారు ఆ క్లిప్. సో అది చూసిన తర్వాత చాలా నాకు వాళ్ళ మీద జాలి కలిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అమాయకంగా ఉన్నారు. ఇంత అమాయకంగా ఉండి రివ్యూస్ అలా చేస్తారో నాకు అర్థం కాలేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అక్కడ నిఖిల్ ఫ్యాన్స్, గౌతమ్ ఫ్యాన్స్ కాకుండా మిగిలిన వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఓజీ ఫ్యాన్స్, రాయల్ ఫ్యాన్స్ ఇలాగే ఉన్నారు. ప్రేరణ ఫ్యాన్స్ ఎవరు తప్పు చేశారని అడిగితే గౌతమ్ తప్పు చేశారని అంటారు. నబీల్ ఫ్యాన్స్ ఎవరు తప్పు చేశారంటే గౌతమ్ తప్పు చేశారంటారు. విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎవరు తప్పు చేశారు అంటే గౌతమ్ తప్పు చేశారు అంటారు. అవినాష్ ఫ్యాన్స్ ఎవరు తప్పు చేశారు అంటే నిఖిల్ తప్పు చేశారు అంటారు. రోహిణి ఫ్యాన్స్ ఎవరు తప్పు చేశారు అంటే నిఖిల్ తప్పు చేశారు అంటారు. ఇంకేముంది అక్కడ? సో అక్కడ ఇంకా అదర్ ఫ్యాన్స్ చెప్పండి ఎవరు తప్పు చేశారని అడగటం అనేది ఏదైతే ఉందో అది వాళ్ళ అమాయకత్వం కింద నేను అనుకొని, సో విష్ణుప్రియ నవ్వినట్టు నవ్వి ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఎపిసోడ్ రివ్యూలోకి వచ్చాక 2 టాస్కులు జరిగాయి, బీభత్సంగా జరిగాయి 2 టాస్కులు. ఈ 2 టాస్కులు మధ్యలో ఏమైనా జరిగిందా అంటే సో లైక్ కంప్లీట్గా క్లియర్గా అర్థమైంది ఏంటంటే రోహిణి, అవినాష్, గౌతమ్ భజన చేస్తున్నారు. క్లియర్ కట్ ఎవిడెంట్. ఓకే. ఇంకా అంతకన్నా ఆప్షన్ లేదు వాళ్ళిద్దరికి. సో వాళ్ళిద్దరు ఇంకా గౌతమ్ భజన చేయాల్సిందే. ఎందుకంటే ఫస్ట్లో వాళ్ళు వచ్చి రాగానే నబీల్ భజన, తర్వాత ప్రేరణ భజన, ఇప్పుడు గౌతమ్ భజన. సో ఎంత టాప్ 5లోకి తీసుకెళ్ళినా తప్పదు, వాళ్ళకి భజన చేసుకునే వాళ్ళు ఉండాలి. మా భజన చేసుకుంటేనే కానీ మేము సర్వైవ్ అవ్వలేం అని వాళ్ళ నరాల్లోనే అది ఉండిపోయింది. సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది, బానిసత్వం మా రక్తంలోనే ఉంది అన్నట్టు వీళ్ళు ఎవరికొరు భజన చేస్తే కానీ మనం సర్వైవ్ అవ్వలేం అని వాళ్ళ మైండ్లో స్థిరపడిపోయింది. అది ఈవెన్ దో ఫస్ట్ ఫైనలిస్ట్ అయినా, ఈవెన్ దో ఇన్ని వీక్స్ నామినేషన్ రాకుండా కూడా సర్వైవ్ అవుతున్నా కూడా సో వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారనమాట. మనం ఏం చేయలేం. సో ఎపిసోడ్ రివ్యూలో ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి కేక్ కట్ టాకింగ్ టాస్క్. సో నిఖిల్, రోహిణి అండ్ గౌతమ్ మామూలు కాదు అసలు. గౌతమ్ ఆ కట్ చేసే విధానం ఏదైతే ఉందో ఆ డేర్గా కట్ చేసే విధానం చాలా బాగా నచ్చింది. సో నార్మల్గా అయితే సైడ్లు కోసుకుంటూ ఏమో 1-2 గంటలు ఆడొచ్చు. టాస్క్ పెట్టంగానే అయిపోవస్తుంది అనమాట. టాస్క్ ఆ రేంజ్లో అవుతుంది. సో అది నెక్స్ట్ లెవెల్ టాస్క్ జరిగింది. సో గౌతమ్ ఏదైతే ఆ డేర్గా కట్ చేశాడో ఆ కట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. అక్కడ లైక్ లాస్ట్ మూమెంట్లో కూడా ఎక్కువగా కట్ చేస్తాడు, ఆల్మోస్ట్ వంగిపోతుందని తెలిసిన. సో దాని తర్వాత ఇంకా ఆప్షన్ లేదు. మరి మీరు అడగొచ్చు, మరి నిఖిల్ కోసాడు ఎట్రా పెద్దగా, నిఖిల్ మరి కోయలేదు కదా అని. అప్పుడు నిఖిల్ వేస్ట్. అట్లా ఒకళ్ళు పెద్దగా కోసిన తర్వాత ఇంకోటి పెద్దగా కోసాడు అనుకో, వచ్చి ఈగోతోటి అక్కడ కింద పడిపోతుంది. సో ఒకళ్ళు వచ్చి గేమ్ రిస్క్ పెంచుతారు. ఆ రిస్క్ పెంచిన తర్వాత ఆ రిస్క్లోకి పడకుండా దాన్ని తప్పించుకోవడం అనేది ఇంకొకరి లక్షణం. సో అక్కడ నిఖిల్ తప్పించుకున్నాడు, రోహిణి దొరికిపోయింది. ఇదన్నమాట టాస్క్. సో కొంచెం ఇంట్రెస్ట్గా కొంచెం ఇంటెన్సిటీ పెంచి లోపల చూస్తున్న వాళ్ళకి బయట చూస్తున్న వాళ్ళకి ఆ టెన్షన్ బిల్డ్ చేసేలాగా గౌతమ్ చేశాడు ఒక 2-3 సార్లు. ఫస్ట్ టైం ఎక్కువ కట్ చేశాడు, లాస్ట్లో ఎక్కువ కట్ చేయడం, దానికంటే ముందు ఇంకొకసారి ఆ 2 సార్లు ఎక్కువ కట్ చేయడం. అప్పుడు కూడా నిఖిల్ కూడా కట్ చేస్తాడు. సో ఒక్కసారి మాత్రం నిఖిల్ ఎక్కువ కట్ చేస్తాడు, 3 సార్లు గౌతమ్ ఎక్కువ కట్ చేస్తాడు. లాస్ట్లో ఉన్నప్పుడు ఎక్కువ కట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆ గేమ్ని ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ఇంకంతే తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు ఒక గేమ్ని ఒక చోట. సో దాంట్లో మీ ఇద్దరు ఓడిపోతే ఎవరైనా ఓడిపోవచ్చు వాళ్ళిద్దరు. సో కాబట్టి ఆ పెట్టే విధానం బాగా నచ్చింది. సో ఆ మాత్రం గేమ్ ఉండకపోతే కష్టం. దాన్ని నిఖిల్ చాలా నీట్గా కట్ చేయడం. సో తర్వాత రోహిణి గారు దొరికిపోవడం, సో రోహిణి గారు అవుట్ అయిపోవడం, తర్వాత వీళ్ళిద్దరికి ఇంకో టాస్క్ పెట్టడం, ఆ టాస్క్లో ప్రేరణని సంచాలకంగా పెట్టడం అనేది మామూలు విషయం కాదు అసలు. అక్కడ చిన్న టాస్కులకి ఏమంటే వేరే వాళ్ళని పెట్టేది, పెద్ద టాస్కులు, గొడవలు అయ్యే టాస్కులు ఖచ్చితంగా 3 రౌండ్లు, 1 రౌండ్ అయినా అయితే అనుకోవచ్చు. 3 రౌండ్లు అంటే 3 టీషర్ట్లు పంపించారు అంటే 3 డెసిషన్లు ప్రేరణ తీసుకోవాలి. చిన్న విషయం కాదు. షర్ట్లకు రంగు అంటుంది, బయట కూర్చొని మనం పాస్ చేసి గంటలు చూసుకొని అది చేసుకొని మనం ఏదైనా అనొచ్చు. ఆమె కూడా గంటలు తీసుకోవచ్చు డెసిషన్కి. బట్ లోపల ఉన్నప్పుడు ఒక ప్రెషర్ ఉంటుంది, బయట ఉన్నప్పుడు ఒక ప్రెషర్ ఉండదు. అండ్ మనం తీసుకున్న డెసిషన్కి
గౌతమ్కి సపోర్ట్గా మాట్లాడితే నిఖిల్ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, గౌతమ్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. అదే నిఖిల్ వైపు డెసిషన్ తీసుకుంటే మనం గౌతమ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, నిఖిల్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు బట్ లోపల ఉన్న ప్రేరణ అలా కాదు కదా, డెసిషన్ తీసుకోవాలంటే కొంచెం గట్టిగా ఉంటుంది, ఎందుకంటే మద్దతులు తక్కువ లభిస్తాయి. బట్ మన వీడియోస్లో ఈ ప్రేరణతో ఇది ఒకళ్ళ డెసిషన్, నేనైతే గౌతమ్కి ఇచ్చేవాడిని, సింపుల్ అదర్. గౌతమ్ ఫ్యాన్స్ హ్యాపీగా లైకులు కొడతారు. లేదైతే నేను నిఖిల్కి ఇచ్చేవాడిని, నిఖిల్ ఫ్యాన్స్ హ్యాపీగా లైకులు కొడతారు. బట్ ప్రేరణ అలా కాదుగా. సో ఆమె డెసిషన్ తీసుకోవాలిగా. ఆమెకు చాలా చాలా కష్టం కదా లోపల డెసిషన్ తీసుకోవడం, అందులో మైన్యూట్గా చిన్నవి చూసుకొని డెసిషన్ తీసుకోవాలి ఆ ప్రెషర్లో. సో కొంచెం కష్టమైంది. సో ఫస్ట్ డెసిషన్ ఒక్కటే మేబీ కొంచెం అటు ఇటు అయింది, ఫైనల్గా గౌతమ్ పేరే చెప్పింది. సో అంతవరకు ఓకే. తర్వాత 2 డెసిషన్లు ఏవైతే తీసుకుందో ఆ 2 డెసిషన్లు కరెక్ట్ డెసిషన్లు తీసుకుంది. సో దాంట్లో ఎవరైనా తప్పు అని అందామని అనుకున్నా, సో ఎవరైనా రివ్యూయర్లు అవ్వచ్చు, లేకుంటే మేబీ ఇంకెవరైనా అవ్వచ్చు, ఆ అమ్మాయి తీసుకున్న డెసిషన్స్ తప్పు అని మాట్లాడుతుంటే, సో ఫస్ట్ డెసిషన్కి హౌస్ మేట్స్ చెవులు కొనుక్కున్నారు, గౌతమ్ కదా. సెకండ్ డెసిషన్కి ఆ అమ్మాయి చెప్పిన డెసిషన్కి అందరు క్లాప్సే కొట్టారు నిఖిల్ దీనికి. థర్డ్ డెసిషన్ కూడా ఆ క్లియర్ ఎవిడెంట్ థర్డ్ డెసిషన్ అయితే. సో ఇంకా అక్కడ అమ్మాయి తప్పు చేసింది అని చెప్పి ఎవరైనా చెప్పాలని అనుకున్నా, లేదు వద్దులే అనుకుంటే మాత్రం అది ఇంకా కొంచెం ప్రేమ అటువైపు చూపెట్టినట్టే అయింది. కానీ సో అక్కడ సెకండ్ డెసిషన్ ఏం కాదు. ఎందుకు కాదు అంటే అవినాష్, రోహిణి, గోతికాడ సంథింగ్ ఆ పదం ఎందుకు అని అలా వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఎప్పుడు గౌతమ్కి సింపతి క్రియేట్ చేద్దామా, ఎప్పుడు అమ్మాయిని ప్రేరణని బ్యాట్ చేద్దామని రెడీగా ఉంటాడు. దట్టు అవినాష్ ఎక్కువగా సంచాలక్గా అమ్మాయి తీసుకున్న డెసిషన్ ఎప్పుడు బ్యాట్ చేద్దామని చూస్తుంటాడు. అలాంటి అవకాశం ఉన్న అవినాష్ కాముగా ఉన్నాడు అంటే సో ఖచ్చితంగా తప్పలేనంటే. అండ్ ఫస్ట్ డెసిషన్ గౌతమ్ అపోజ్ చేశాడు, సెకండ్ డెసిషన్కి గౌతమ్ అపోజ్ చేయలేదు. మరి లోపల గౌతమ్ తన కోసం స్టాండ్ తీసుకుంటాడు మనం గట్టిగా నమ్ముతున్నప్పుడు, ఇప్పుడు మనం సెకండ్ డెసిషన్లో ప్రేరణ డెసిషన్ తప్పు అంటే గౌతమ్ తన కోసం స్టాండ్ తీసుకున్నట్టే కదా లెక్క ప్రకారం. ఫస్ట్ దానికి స్టాండ్ తీసుకున్నప్పుడు సెకండ్ దానికి స్టాండ్ తీసుకుంటాడు కదా. సో అక్కడ డెసిషన్స్ ఏం వైజ్గానే తీసుకుంది. ఫస్ట్ డెసిషన్లో కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. సో ఆ కన్ఫ్యూజన్ని ఒకసారి టై అని చెప్పింది, తర్వాత ఒకసారి ఫౌల్ గేమ్ ఆడాడు. ఇక్కడ చాలామంది మాట్లాడేది ఏంటంటే ఫౌల్ గేమ్ గురించి. ఇప్పుడు స్ట్రాటజీ వేరు, ఫౌల్ వేరు. ఓకే, స్ట్రాటజీ వేరు, ఫౌల్ వేరు. స్ట్రాటజీ ఎప్పుడైతుంది, సో ఎప్పుడైతే ఆ రంగు తనకు పూసుకున్నాడు కదా తన ఒంటికి, అది తను ఓపెన్గానే పూసుకున్నాడు, అది స్ట్రాటజీ అని కొంతమంది మాట్లాడతారు. సో ఎవరి రంగు వాళ్ళకి పూసుకోకూడదు అనేది బేసిక్ సెన్స్. ఎవరి రంగు వాళ్ళకి పూసుకోకూడదు, ఆపోజిట్ వాళ్ళకే పూయాలనేది బేసిక్, రైట్. సో అది చూసుకుంటే అది తప్పు చేసినట్టే కదా. తప్పు అంటే మీన్స్ బిగ్ బాస్ హౌస్లో 2 ఉంటాయి అబ్బా, స్ట్రాటజీ గేమ్లో, ఇంకోటి ఫౌలు. ఈ 2 పదాలే వాడతారు. సో తప్పు, ఒప్పు ఇవన్నీ నార్మల్, స్ట్రాటజీ, ఫౌలు. సో తన ఒంటి మీద తను పూసుకోవడం అదే అతని పాయింట్ ఆఫ్ వ్యూ స్ట్రాటజీ. నార్మల్గా ఎవరి రంగు వాళ్ళు పూసుకోకూడదు, వేరే వాళ్ళకి మాత్రమే పూయాలని బిగ్ బాస్ చెప్పినప్పుడు సో తనకి తానే పూసుకోవడం అనేది విచ్ ఇస్ ఎ ఫౌల్. తప్పు మీన్స్ ఫౌల్, సింపుల్ యాజ్ దట్. సో ఆ అమ్మాయి ఆ డెసిషన్ ప్రకారం తీసుకుందాం అనుకుంది. సో బట్ తను నేను చెప్పిన తర్వాత నేను పూసుకోలేదు, ఆపేశాను. సో అందరూ చెప్పారు, నేను ఆపేశాను, నాకు అది తప్పు అని అర్థమైంది. తప్పు అని తనే ఒప్పుకున్నాడు. సో తప్పు అని తనే ఒప్పుకున్న తర్వాత ఇంకేముంది అక్కడ. ఓకే, సో అప్పుడు మళ్ళీ డెసిషన్ తీసుకున్నప్పుడు ఓకే నేను డెసిషన్ తీసుకోలేకపోతున్నాను, టై అని చెప్పింది. ఇద్దరికి 5-5 ప్లేసుల్లో ఉంది, టై అని చెప్పింది. బిగ్ బాస్ నేను టైగా ప్రకటిస్తున్నాను అంటే బిగ్ బాస్ మళ్ళీ టైగా ప్రకటించడానికి లేదు, ఛాన్స్ తీసుకొని చెప్పు అంటే. సో హౌస్ మేట్స్ అందరూ కూడా విచిత్రంగా చూస్తుండేసరికి వాళ్ళ లుక్కులు అవ్వచ్చు, లేదంటే అవ్వచ్చు. సో ఏదైతే చాలా స్మార్ట్గా, సో యాక్చువల్ డెసిషన్ ఏదైతే ఉందో మేబీ గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి పక్కకు వచ్చి నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సో ఖచ్చితంగా అది గౌతమ్ వైపే ఎడ్జ్ ఉంది కాబట్టి సో గౌతమ్కి విన్ ఇచ్చింది, నిఖిల్కి పాయింట్ ఇవ్వలేదు. సో గౌతమ్కి పాయింట్ ఇచ్చింది. సో కరెక్ట్. సో నెక్స్ట్ గేమ్, సెకండ్ గేమ్ జరిగినప్పుడు ఇక్కడ ఫిజికల్ అయింది. లైక్ యానిమల్ సినిమాలో క్లైమాక్స్ లెక్క ఫిజికల్ అయింది. ఈ ఫిజికల్ అవుతున్నప్పుడు ఏమైందంటే గట్టిగా ఆడారు ఇద్దరు, చాలా గట్టిగా ఆడారు. మా ఊళ్ళకి కూడా కాదు, ఇటు నుంచి అటు లాక్కెళ్ళాడు, అటు నుంచి ఇటు లాక్కెళ్ళాడు. నిఖిల్ కాలు పట్టుకొని కింద నుంచి పట్టుకొని పడేస్తే లాక్కుంటూ వస్తే నిఖిల్ ఏమనుకున్నాడు, ఆ రంగు మొత్తం అతను ఒంటి మీద పోసేద్దాము, తర్వాత పులిమేద్దాము, రంగు ఒంటి మీద పోసేస్తే తర్వాత పులిమేయచ్చు అని నిఖిల్ స్ట్రాటజీ. సో దాన్ని గౌతమ్ పడేశాడు. అక్కడికి తీసుకొచ్చినప్పుడు గౌతమ్ అట్లా పడినప్పుడు అది పడేశాడు. సో నిఖిల్ మళ్ళీ ఇటు వచ్చి నిఖిల్ కూడా పడేస్తాడు. గౌతమ్ పడేసినప్పుడు కామ్గా ఉన్న రోహిణి నిఖిల్ పడేసినప్పుడు ఏ తప్పు అంటుంది అనమాట. సో అది గౌతమ్ మీద ప్రేమ అవ్వచ్చు, లేకుంటే అభిమానం అవ్వచ్చు, సో లేకుంటే వాళ్ళంతా ఒక గ్రూప్ అవ్వచ్చు, అది వేరే విషయం. బట్ అలా పడేసినప్పుడు ఇద్దరిది ఈక్వల్ స్ట్రాటజీ అబ్బా. ఇద్దరు చాలా ఈక్వల్గా గేమ్ ఆడారు. ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరు కింద పడేసుకున్నారు, ఇద్దరు ఒకరి మీద ఒకరు పడ్డారు, ఇద్దరు ఒకరి మీద చేశారు. ఐ ఫిస్ట్ గేమ్ అది, అలాగే గేమ్ ఆడాలి. ఇద్దరు కట్అవుట్లు
బేసిక్గా ఇద్దరు కటౌట్లే. సో ఇద్దరు కటౌట్లు, ఇద్దరు జిమ్ బాడీలు. సో ఆ గేమ్ ఆడినప్పుడు అలాగే ఆడాలి. సో అలాగే ఆడారు, సరైన గేమ్ పెట్టారు. అది ఏదైతే మీరు టికెట్ ఫినాలేకి పెట్టకపోయినా దీనికన్నా పెట్టారు. ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్. సో సూపర్ గేమ్ పెట్టారు. అక్కడ గేమ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ అనుకుంటా మొహం మీద ఇట్లా తగిలినప్పుడు, మేబీ మొహం మీద పూస్తున్నప్పుడు ఇప్పుడు రంగు ఉంటుంది చేతిలో, రంగు ఇట్లా పూస్తున్నప్పుడు కొంచెం కొంచెం ఇట్లా అని ఉంటుంది, ఇలా తగులు ఉండొచ్చు. తగలలేదని చెప్పి నేను అనట్లేదు, అండ్ గౌతమ్ కూడా అనట్లేదు. సో నిఖిల్ దాని గురించి హైలైట్ చేయడం అనేది నాకు అసలు నచ్చదు. ఫస్ట్ నిఖిల్ ఆ పాయింట్ని హైలైట్ చేయడం అనేది నాకు నచ్చదు నిజంగా. సో అప్పటి వరకు, అంతకుముందు వరకు ఎప్పుడు నిఖిల్ ఇలా జరుగుతుంది ఇది అని, అంటే లైక్ ఆ రోబో టాస్క్ అప్పుడు కూడా నిఖిల్కి కోపం వచ్చింది, తను పడేస్తే తను తిరిగి మళ్ళీ పడేశాడు. సో అక్కడ ఇద్దరిది జరిగిపోయింది ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో. సో నువ్వు కూడా నీకు తగులుతున్నప్పుడు నువ్వు కూడా రివర్స్ అయ్యి ఉంటే ఓకే, కానీ సో దాని ఒక కంప్లైంట్ కింద చెప్పడం, ఏదో స్కూల్ టీచర్కి చిన్నపిల్లడు చెప్పినట్టు సంథింగ్ అలా అనిపించింది నాకు. అలా కంప్లైంట్ చేయకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది నిఖిల్. సో అంత వరకు టాస్క్లు ఆడి, అన్ని టాస్క్లు ఆడి, దీనికంటే దారుణమైన ఫిజికల్స్ ఆడి, సో బస్తాల టాస్క్లు అవ్వచ్చు, దానికి ముందు ఎగ్ ప్రభావతి టాస్క్లు అవ్వచ్చు, అంతకుముందు టాస్క్లు అవ్వచ్చు, బ్యాటరీ చార్జెస్ టాస్క్లు అవ్వచ్చు, సో మొన్న వీక్లో టాస్క్లు అవ్వచ్చు. సో ఇంత పెద్ద పెద్ద టాస్క్లు ఆడి ఈ సంథింగ్ చిన్నదానికి ఏదో చెప్పాలని చెప్పడమేమో చెప్పాడనో, లేకుంటే ఫస్ట్ది సంథింగ్ ఓడిపోయానన్న బాధలో అయి ఉండొచ్చు. సో నిఖిల్ అలా చెప్పడం అనేది నాకు నచ్చలేదు. సో మిగిలిందంతా ఓకే. దాని తర్వాత మాట్లాడుతూ నువ్వు కొట్టలేదంటావు, ఓకే నువ్వు కొట్టలేదంటావు అంతే కదా, నువ్వు అన్నీ అలాగే చెప్తావు, రంగు పడేయొద్దని చెప్పింది పడేసావు, అది కూడా తప్పే అని చెప్పి నిఖిల్. సో మేబీ ఆ అమ్మాయి చెప్పింది తను పడేశాడు, దాని వరకు మాట్లాడచ్చు, తిని కూడా పడేశాడు. సో తను పడేసిన తర్వాత ఇంకా తిని పడేయాల్సి వచ్చింది, ఓకే పడేశాడు. దాని తర్వాత సర్లే చెప్పించాలి, వెళ్ళి కూర్చో బే అంటాడు. సో బే అనడం అనేది కంప్లీట్లీ రాంగ్, విచ్ ఈస్ రాంగ్. ఎవరు అవునన్నా కాదన్నా తప్పు. ఎందుకు తప్పు అనేది అంటే, సో ముందు అతను మూసుకొని కూర్చో అంటే అతను రైజ్ అయ్యాడు, సో కోపం వచ్చింది. అప్పుడేంటి నిఖిల్ ఆ రోజు అతను వాడు అన్నదాన్ని ఇతను తీసుకోలేనప్పుడు ఇతను నన్ను బే అని ఎలా అంటాడని చెప్పి ఇతను క్వశ్చన్ చేయడం కోసం దాన్ని రైజ్ చేశాడు. నార్మల్గా అయితే అసలు రైజ్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ నిఖిల్, బట్ ఆ పాయింట్ అవుట్ చేశాడు, అక్కడ నోట్ చేరాడు అతను. సో గౌతమ్ ఎందుకు తప్పన్నావు, వాడు అంటే తీసుకోలేను గౌతమ్, వేరే వాళ్ళు నువ్వు మూసుకొని కూర్చొని ఎలా అంటాడన్న పాయింట్లో అక్కడ మాట్లాడావు. సో ఇక్కడికి వచ్చేసరికి నువ్వు అక్కడ తప్పు పట్టినప్పుడు నువ్వు అది డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నాడు, చూసారా నేను ఎప్పుడు మాట్లాడినప్పుడు సంథింగ్ నువ్వు కూడా మాట్లాడకుండా ఉండాల్సింది బే అని. ఓకే, సో కాబట్టి ఇతను కూడా తప్పు ఉంది ఇక్కడ బే అని, ఖచ్చితంగా తప్పు 110%. ఇంకా దాని గురించి మాట్లాడుకోలేదు. దీని తర్వాత సో గౌతము మాట్లాడతారు అనమాట, లైక్ గేమ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా, గేమ్ గురించి నాకు తెలుసు, ఏం తెలుసు మచ్చా, నువ్వు ఎలా ఆడుతావు అందరూ తెలుసు అంటే, ఏం తెలుసు మచ్చా చెప్పంటే, ఏం తెలుసు చెప్పంటే మళ్ళీ ఉండి ఎక్కువ తక్కువ మాట్లాడుకొని గౌతమ్ అంటాడు. ఎక్కువ తక్కువ మాట్లాడుకుని గౌతమ్ అంటే మాట్లాడితే ఏం చేస్తావు తినన్నాడు. తినని ఏంటంటే ఎక్కువ తక్కువ మాట్లాడకు అని తనంటే, తిను మాట్లాడితే ఏం చేస్తావు అన్నాడు. నువ్వు సారీ చెప్పు మచ్చా, నువ్వు తప్పు మాట్లాడవు అంటే అవును అంటాను, ఇష్టం, ఇట్లా మాట్లాడతాను. ఎక్కువ తక్కువ మాట్లాడొద్దని చెప్పి తను అన్న తర్వాత సో తిను అంటాడు అనమాట, మాట్లాడితే ఏం చేస్తావు, కొడతావా అని తిని అడిగాడు. సో దీనికి ఇక్కడ వరకు అయిపోయింది, ఇక్కడ వరకు కంప్లీట్గా నిఖిల్ తప్పు. సో దీని తర్వాత మధ్యలో ప్రేరణ మాట్లాడుద్ది. ప్రేరణ ఎందుకు మాట్లాడుద్ది, ఇద్దరు తప్పులు చేశారు, ఇద్దరు ఈక్వల్గా కొట్టుకుంటున్నారు, పర్లేదు కొట్టుకోండి, బాగానే, ఇద్దరు అబ్బాయిలే కాబట్టి, మేల్సే కాబట్టి కొట్టుకోండి, కొంచెం చూసుకొని కొట్టుకోండి, దెబ్బలు తగలకుండా, టాస్క్ బాగానే ఆడుతున్నారు, నెక్స్ట్ రౌండ్కి ఇలా మరీ ఫిజికల్ అవ్వకుండా, మొహాల మీద కొట్టుకోకుండా, సో దోసుకోవటము, కాలుతో లాక్కోవటం, ఇవన్నీ మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి అని ఆమె చెప్పబోతున్నప్పుడు మధ్య మధ్యలో ఆ అమ్మాయిని కట్ చేస్తారు. సో మధ్యలో ఆ అమ్మాయిని కట్ చేసినప్పుడు అమ్మాయి కోపం వస్తుంది కదా, ఇది గేమ్ కాదు నా పర్సనల్, అతను నన్ను అన్నాడంటే. సో ఆ అమ్మాయి చెప్పింది వినాలి కదా ఫస్ట్. అసలు అమ్మాయి ఏం చెప్తుంది, సంచాలకగా తన డెసిషన్ ఏంటి, తను గౌతమ్ విను. ఇప్పుడు ఆ అమ్మాయి అతను పెద్దగా అరుస్తున్నప్పుడు ఆ అమ్మాయి చెప్పాలనుకున్న డెసిషన్ అది నిఖిల్కి ఫేవర్గా కాదు, ఇద్దరికి న్యూట్రల్గా చెప్పాలని ఆ అమ్మాయి అనుకుంటున్నప్పుడు, ఆ గొడవను అక్కడ కాంప్రమైజ్ చేయాలనుకుంటున్నప్పుడు, వ్యక్తి రైజ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేయాలంటే అమ్మాయి అరవాలి కదా. సో అరిచి ఆ అమ్మాయి చెప్పిన విధానం ఏంది, కరెక్ట్గా అని చెప్పింది. సో ఇద్దరు కరెక్ట్గానే ఆడుతున్నారు, బట్ నెక్స్ట్ రౌండ్కి చూసుకుని ఆడండి, ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరికి తగిలాయి, సో గేమ్ అలాగే జరుగుద్ది, బట్ నెక్స్ట్ రౌండ్ మంచిగా ఆడండి అని చెప్పింది అమ్మాయి. దాంట్లో ఎక్కడ తప్పు కనిపించింది, నాకు ఎక్కడ తప్పు కనపడను. సో ఆ రౌండ్లో ఇంకా నిఖిల్కే విన్నర్ ఇచ్చింది. సో అక్కడ అందరూ యాక్సెప్టెడ్, నిఖిల్కి విన్నర్ ఇచ్చినప్పుడు అందరు కంగ్రాట్స్ చెప్పారు, అందరూ చప్పట్లు కొట్టారు, అవినాష్ కూడా చప్పట్లు కొట్టాడు, అక్కడ ఏం జరగలేదు విషయం. ఓకే, ఇప్పుడు థర్డ్ రౌండ్కి వచ్చినప్పుడు ఈ గేమ్ వల్ల ఏమో మరి అంటే ఫిజికల్ అయిపోతున్నారని అనుకున్నారో ఏమో. సో ఎక్కువ ఫిజికల్ అవ్వద్దని చెప్పి ఆ అమ్మాయి అండమో, సో విష్ణుప్రియ సో దానికి అట్లా జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి, చల్లుకుంటూ ఉంటారు.
కొంచెం టచ్లు గిచ్చులు అవుతాయి కానీ బట్ సెకండ్ రౌండ్లో జరిగిన ఆ ఇంటెన్సిటీ కనపడాలి థర్డ్ రౌండ్కి. సో ఇక్కడ నార్మల్ అయిపోయింది అనమాట. సో నిఖిల్ గెలుస్తాడు, నిఖిల్ ఓట్ హక్కు గెలుస్తాడు. దీనికంటే మధ్యలో జరిగిన విషయం ఏంటంటే గౌతము మాట మారుస్తాడు. ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ ఈ అయిపోయింది కదా మాటలు కంప్లీట్గా నిఖిల్ తప్పు కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనోడు ఏమంటాడంటే అతను నన్ను మూసుకొని కూర్చో బే అన్నాడు. సో నేను గట్టిగా ఎందుకు అన్నావు, కనీసం సారీ ఎక్స్పెక్ట్ చేశాను, సారీ అలా అనడం తప్పు అని అంటాడేమనుకున్నాడు, కానీ నా ఇష్టం అంటాడు, నువ్వేం చేస్తావు చేసుకో అన్నట్టు మాట్లాడాడు అని చెప్పి మాట్లాడతాడు అనమాట. అందరికి అదే ఎక్కిస్తాడు. దృశ్యం సినిమాలో లాగా అతను చెప్పింది వేరు, ఇతను విన్నది వేరు, బట్ ఇతను అనుకున్నది మాత్రం వాళ్ళ మైండ్లోకి ఎక్కించడానికి అతను ఏం చెప్పాలనుకున్నాడు అదే 2-3 సార్లు ఎక్కిస్తే రోహిణి లాంటి వాళ్ళు అసలు ఆల్రెడీ నిఖిల్ మీద కోపంతో రగిలిపోయే రోహిణి నామినేట్ చేశారు కదా. సో రోహిణి ఏం అనుకుంటుంది, అట్లా అన్నాడా, అట్లయితే తప్పు. అవినాష్ కూడా అలా అన్నావా, ఓ నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నావా, అట్లా అంటే తప్పు కదా, అట్లా అంటే తప్పు కదబ్బా అని చెప్పి మళ్ళీ అక్కడ అట్లా అనలేదు. తను ఏం చేస్తుంటావు చేసుకోపో అని అనలేదు. తను తినే ఎక్కువ తక్కువ మాట్లాడుకో అని అంటే ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏం చేస్తావు అని అడిగాడు. అని చెప్తే నేను అంటాను నా ఇష్టం, ఏం చేస్తావు చేసుకో, ఇలా మాట్లాడలేదు. అది వేరు ఇది వేరు. సో అక్కడ మాట మార్చాడు గౌతమ్. తర్వాత విష్ణుని వెళ్ళి అడగటం ఏదైతే ఉందో అది కొంచెం తేడాగా అనిపించింది. ఏదో ఒక స్ట్రాటజీ అప్లై చేద్దాము, సెకండ్ సీజన్లో కావాలని కౌశల్ గెలుక్కుంటే అందరి మీదకి వెళ్తే కుక్కలాగా మీద పడుతున్నారు అంటారు. ఎవరు కుక్కలు అంటారు అందరూ వచ్చి. ఇతను కుక్కలు అన్నది గురించి ఎవరు పట్టించుకోరు. ఇతను అన్నమాట తప్పు మాట కుక్కలు అన్నాం, బట్ దీని గురించి ఎవరు పట్టించుకోరు. అందరి మీదకి వచ్చి అరిచేసరికి చూసావు అయ్యో పాపం మా కౌశల్ అంటున్నారు అని చెప్పి అప్పట్లో లాస్ట్ వీక్లో కూడా సేమ్ ఇలాగే చేశారేమో గౌతమ్ అనిపించింది. అక్కడ విష్ణు నాకు ఒకటి అర్థం కావట్లేదు. సో ఆ రోజు మూసుకొని కూర్చో అన్నప్పుడు మీరు తప్పు బట్ అందరు తప్పు అన్నారు కదా, ఇప్పుడు ఎందుకు అసలు మీరు మాట్లాడరు, కనీసం ఎందుకు క్వశ్చన్ చేయాలని అడుగుతాడు. అక్కడ విష్ణు ఆ రోజు క్వశ్చన్ చేయలేదు, ప్రేరణ క్వశ్చన్ చేయలేదు, నబీలు క్వశ్చన్ చేయలేదు. అక్కడ క్వశ్చన్ చేసింది నిఖిలు వీళ్ళ వైపు తిరిగి అడుగుతారు. ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా అని చెప్పి అవినాష్ వైపు చూసి అడుగుతారు. అవినాష్ వైపు చూసి ఎందుకు అడుగుతారంటే ప్రతిసారి అవినాష్ పృథ్వీని కావాలని డిస్రెస్పెక్ట్ చేశాడు అని చెప్పి అవినాష్ అదే పాయింట్ సోది పాయింట్ తోటి ఇప్పటికే పృథ్వీ వెళ్ళిపోయే వరకు అదే సోది పాయింట్ తోటి నామినేట్ చేశాడు. కాబట్టి అవినాష్కి చెప్తుంటాడు నిఖిల్. సో అప్పుడు మధ్యలో ఉన్న రోహిణి ఏమంటే అప్పుడు అవినాష్ ఏం మాట్లాడాలో తెలియక అయోమయంలో ఉన్నప్పుడు ఆ రోహిణి అంటది అలా మాట్లాడుతూ ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నప్పుడు అలా మాట్లాడడం తప్పు, మూసుకొని కూర్చో అనడం అనేది తప్పు గౌతమ్, ఓకే తప్పు, నార్మల్గా మాట్లాడాల్సింది అని ఆ అమ్మాయి అంటది. సో అక్కడ ఆ అమ్మాయి ఒకటి స్టాండ్ తీసుకుని తర్వాత మనోడు అవినాష్ అమ్మాయి ఆ రోహిణి స్టాండ్ తీసుకుందంటే మనం కూడా స్టాండ్ తీసుకోవచ్చు అనుకొని చెప్పా కదా ఫస్ట్ ఫైనలిస్ట్ ఎలా అయ్యాడు తెలియదు, గెలిచి అయ్యాలండి. సో మనోడు తప్పు గౌతమ్ అలా అనకూడదు గౌతమ్, మళ్ళీ గౌతమ్ ఫ్యాన్స్ ఓట్లు వేయరేమోనని, తప్పు కదా గౌతమ్ అలా అనకూడదు, ఇట్లా మాట్లాడాడు అనమాట. సో అది అక్కడ జరిగింది. సో అందుకని చెప్పి అండ్ నెక్స్ట్ దట్టు ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడింది వాడుకోవటం అనే మాట యునానిమస్గా తప్పు పట్టారు అందరూ, అక్కడ వాళ్ళందరూ తప్పు పట్టారు. ఇతనేమంటున్నాడు మరి నన్ను అనలేదు అతను వాడుకోవడం అని, ఆడుకున్నాడని వాడుకోవడానికి తేడా ఏంది, రెండు ఒకటే. అతను మళ్ళీ చెప్తున్నాను నిఖిల్ అనింది నువ్వు ప్రేరణతో ఆడుకున్నావనో అతను ఏమన్నాడు ఒక పాయింట్ దొరుకుద్ది అమ్మాయి, ఇంకా ఆ పాయింట్ తోటి నువ్వు ఆడేసుకుంటావు అన్నాడు అమ్మాయిని. ఆ పాయింట్ తోటి ఆడుకుంటావు అన్నాడు, కానీ నువ్వు ఆ అమ్మాయి ఫీలింగ్స్ తోటి ఆడుకుంటావనో లేకుంటే అమ్మాయి తోటి ఆడుకుంటావనో అది కాదు. ఆ పాయింట్ ఏదో దొరుకుద్దో ప్రేరణ దగ్గర నుంచి నీకు ఆ పాయింట్ తోటి నువ్వు ఆడుకుంటావు ప్రేరణ అని అన్నాడు. సో తేజాని అవ్వచ్చు వాళ్ళైనా అవ్వచ్చు, ఏదైనా ఒక పాయింట్ దొరికితే నువ్వు ఆడుకుంటావని, ఇది వేరు అది వేరు, ఓకే. వాడుకుంటావు అనడానికి లేదు అక్కడ. ఆ ప్రేరణ కూడా అదే మాట్లాడుతుంది, నువ్వు ఎలా మాట్లాడినా సింగిల్ మీనింగ్ అయినా డబుల్ మీనింగ్ అయినా సో అది తప్పే అని చెప్పి అంటది. అండ్ విష్ణుప్రియ కూడా మేమెందుకు అసలు మాట్లాడతాము, మేము అప్పుడు స్టాండ్ తీసుకోలేదు ఇప్పుడు కూడా స్టాండ్ తీసుకోలేదు, మేమెందుకు స్టాండ్ తీసుకుంటాం, అసలు మాకేం అవసరం స్టాండ్ తీసుకోవాల్సిన విష్ణుప్రియ అంటాడు. అది కాదు ఎప్పుడు చూసినా నన్నే తప్పు అంటారు, నాదే తప్పు అంటారు, ఎప్పుడు చూసినా నాదే తప్పు అంటారు, ఎందుకు అతను తప్పు పట్టరు అంటే అప్పుడు నిఖిల్ అంటాడు అమ్మాయి నాకు చెప్పింది అగ్రెసివ్ అవ్వద్దని చెప్పి నాకు విష్ణు చెప్పింది అంటాడు. మరి రోహిణి అడిగిందా అంటే రోహిణి కూడా నన్ను అడిగిందంటే ఎప్పుడు నేను చెప్పిన తర్వాత అడిగింది అంటాడు. అసలు ఇతను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో నాకు అర్థం కాల, ఇతను ఎందుకు దాన్ని అంత సీన్ చేశాడో నాకు అర్థం కాల. అక్కడ చాలా నార్మల్గా ఉండుంటే నేను ఇప్పటికీ గౌతంలో మెచ్చుకున్న విషయం ఏంటి, ఫిజికల్ అయినప్పుడు గౌతమ్ చాలా కామ్గా ఉంటాడు, అసలు దాన్ని అసలు ఇగ్నోరే చేస్తారు ఫిజికల్ గేమ్స్ని, ఎంత హర్ట్ అయినా కానీ పెద్ద పట్టించుకోడు గౌతమ్ అని ఇప్పటికీ పొగుడుతా గౌతమ్ని ఆ విషయంలో. సేమ్ అలాగే గౌతమ్ కూడా దీన్ని ఇగ్నోర్ చేసి పోయేది.
అక్కడ తెచ్చుకోవడానికి సింపతి ఉన్న అవకాశాన్ని వదులుకొని ఇక్కడ పనికిరాని విషయాన్ని అందరితోటి మాట్లాడి మీరు నా కోసం ఎందుకు స్టాండ్ తీసుకోరు, నేను ఒక్కరిని స్టాండ్ నా కోసం నేనే స్టాండ్ తీసుకోవాలా, ప్రతిసారి నాదే తప్పు నాదే తప్పు నాదే తప్పు అంటారు మీరు. సో అతను ఎందుకు తప్పు అని అడగరు, ఎందుకు ఎప్పుడు చేసినా నాదే తప్పు అంటారు అని చెప్పి అంటే అప్పుడు విష్ణుప్రియ రైజ్ అయింది. అసలు విష్ణుప్రియ రైజ్ అని చూసి నేను ఆశ్చర్యపోయా. అసలు మన విష్ణుప్రియనా ఏంద్ర బాబు ఇంత ఫైర్ ఉంది విష్ణుప్రియలో, అల్లాడిచ్చేస్తుంది విష్ణుప్రియ. మా వాళ్ళు కూడా తిరగేసేది ఇంకంతకన్నా లేదు. ఇంకా గౌతమ్ని లేస్తే అమ్మాయిని కావాలని చెప్పి పోక్ చేశారు, అమ్మాయిని గట్టిగా మా వాళ్ళు కూడా ఎత్తి వేసింది. అసలు ఎందుకు మాట్లాడాలి, అసలు ఎందుకు చెప్పాలి? అయినా నేను ఆ రోజు కూడా నిన్నేమి బయట అందరి ముందు అడగలేదు, నువ్వు నా దగ్గరికి వచ్చి కూర్చున్న తర్వాత నేను చెప్పాను నువ్వు అట్లా అడగడం తప్పు అని. అందరి ముందు పెద్ద పెద్దగా అడిగింది లేదని. సో ఈ విషయం అతను గుర్తుండదు. ఆ రోజు అందరూ స్టాండ్ తీసుకున్నారు ఆ మాట అన్నప్పుడు, నన్ను తప్పన్నారు. ఇప్పుడు నా వైపు ఇప్పుడు అతను తప్పన్నప్పుడు, అతను తప్పుగా మాట్లాడినప్పుడు అతను ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. సో ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడదాం, మనకి సింపతి వచ్చేస్తుంది అని చెప్పి పెద్ద పెద్దగా అరిచాడు. బట్ అది వర్కౌట్ కాలేదు. ఆ ప్లాన్ అది పక్కా ప్లాన్, అది ఫెయిల్ అయింది. కామ్గా ఉండుంటే మేబీ సింపతి వర్కౌట్ అయ్యేదేమో కానీ, బట్ అక్కడ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఎందుకంటే అందరూ అన్నారు ఆ రోజు మేమేం స్టాండ్ తీసుకోలేదు నిఖిల్కి, ఆ రోజు మేమేం స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి ప్రేరణ అనేది నబీల్ అన్నాడు, విష్ణుప్రియ అనేది. సో ఇతను ఏం చేశాడు, ఓకే ఇలా మాట్లాడాల్సి వచ్చిందా అని చెప్పి ఎక్కడైతే నిఖిల్ మొత్తం ఫెయిల్ అయ్యాడో, వరస్ట్గా మాట్లాడాడో, అండ్ ఇంకోటి నిఖిల్ కంప్లైంట్ చేసింది కూడా నచ్చలేదని చెప్పాయి కదా. సో అవన్నీ గౌతమ్కి ప్లస్ అయ్యేవి. గౌతమ్ చేసిన ఏదో స్ట్రాటజీ వల్ల అది కంప్లీట్లీ మైనస్ అయింది. ఆ స్ట్రాటజీ అన్ని చోట్ల వర్కౌట్ కాదు. మొన్న కూడా ఆ రోజు కూడా వర్కౌట్ కాలేదు. ఎప్పుడు రోహిణి నిఖిల్ ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి కదా ఒకళ్ళని కంటెంటర్గా, అప్పుడు సెలెక్ట్ కాలేదు. అది అక్కడ సిచ్యువేషన్లో అది కూడా వర్కౌట్ కాలేదు. సో దాని టీ-షర్ట్ నబీల్ది కోసం వీళ్ళు అందరూ పోరాడు, అక్కడ వర్కౌట్ కాలేదు. సో ఈ రోజు వర్కౌట్ కాలేదు. కొన్ని చోట్ల మాత్రమే వర్కౌట్ అవుతుంది ప్లాన్, అది అన్ని చోట్ల వర్కౌట్ కాదు. నామినేషన్స్లో మేబీ వర్కౌట్ అవ్వచ్చు. సో ఎందుకంటే ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు వేరే వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే తేజకు వర్కౌట్ అవుతుంటాయి కదా అప్పుడప్పుడు కొన్నిసార్లు. అందరూ వచ్చి మాట్లాడుతుంటే చూసారా ఒకళ్ళు మాట్లాడుతూ అందరూ మాట్లాడుతున్నారు అది ఇది అని. సో అలాంటి టైంలో వర్కౌట్ అవుతాయి కానీ నార్మల్గా వర్కౌట్ కాలేదు. అది ఇంత కూడా వర్కౌట్ కాలేదు. అది విష్ణుప్రియ గట్టిగా అడిగింది, అతను ఇప్పుడు నువ్వు చేసిన తప్పు, అతను చేసిన తప్పు అంటారు, అలా ఎందుకు అడగలేదని అంటున్నావు మమ్మల్ని. నువ్వు చేసిన నీ గేమ్ ప్లాన్ గురించి అతను చెప్పి ఇంతమంది మాట్లాడుతుంటే దాన్ని అసలు నువ్వు ఎందుకు దాన్ని వినవు, అసలు దాన్ని కనీసం ఎందుకు నువ్వు కన్సిడర్ చేయవంటే నేను దాన్ని వింటున్నా, అర్థం చేసుకుంటా. బట్ మీరెందుకు నాకు అసలు ఎప్పుడు చూసినా నాదే తప్పు అని అంటారు, అసలు అతను ఎందుకు తప్పు పట్టరు అని అంటే అప్పుడు నబీల్ ఒక మాట అంటాడు, వాడు నువ్వు మూసుకొని కూర్చో అంటాం, తను మూసుకో పోబే అని అంటాము. ఇది ప్యూర్లీ మీ పర్సనల్, మేము దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వం. ఓకే, నువ్వు ఆ రోజు అమ్మాయిని అలా వాడుకోవటము అది అన్నావు, అది తప్పు. ఆ మాట తప్పు. నువ్వు నార్మల్ సింగిల్ మీనింగ్తో అన్నా డబుల్ మీనింగ్తో అన్నా అది తప్పు. సో అందుకని మేము అది ఆ రోజు తప్పు అన్నాం. నేను ఆ తర్వాత నేను కిచెన్లో కూడా అదే తప్పు అని చెప్పాను. సో మీ ఇద్దరు మాట్లాడుకోవాలని. నేను ఇంతకేమన్నాను, కంప్లైంట్ చేశాడు నిఖిల్, నాకు అది నచ్చలేదు అని చెప్పాను కదా. ఏదైతే హౌస్ టాస్క్లో వాళ్ళిద్దరు ఫిజికల్ టాస్క్లో మొహం మీద కొట్టాడు అని చెప్పి ప్రేరణకి అవ్వచ్చు లేదా మిగిలిన టీమ్మేట్స్కి అవ్వచ్చు నిఖిల్ కంప్లైంట్ చేయడం తప్పని నాకు ఎలా అనిపించిందో, ఇక్కడ కూడా గౌతమ్ నన్ను అతను తిట్టాడు, మీరందరూ అతను తిట్టండి, మీరందరూ అతను అడగండి, ప్లీజ్ మీరు అందరూ అతను అడగండి అనే విధానం ఏదైతే ఉందో అది కూడా 2 వరస్ట్ అనిపించింది. నాకు 2 వరస్ట్ అనిపించాయి. అది వరస్ట్ అనిపి ఇది కూడా వరస్టే కదా. అలా అడుక్కోకూడదు కదా. ఇప్పుడు నిఖిల్ ఎలా సాడీలు చెప్పాడో అతను నన్ను కొట్టాడని, ఇతను కూడా అంతే కదా, అతను నన్ను తిట్టాడని. వాళ్ళు విన్నారు, వాళ్ళకి స్టాండ్ తీసుకోవాలనిపిస్తే తీసుకుంటారు, లేదంటే లేదు. అదంతా అయిపోయిన తర్వాత నువ్వు అడుగుంటే అప్పుడు ఒక రకంగా ఉండేది. ఎందుకు మీరు ఆ రోజు అక్కడ ఎందుకు నిఖిల్ క్వశ్చన్ చేయలేదంటే వాళ్ళు చాలా నార్మల్గా చెప్పేవాళ్ళు, అప్పటికి రావాల్సిన సింపతి వచ్చేది. మేబీ అది ఎపిసోడ్లో వేసి చేయకపోయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఏమైంది, అతను సాడీలు చెప్పాడు, నువ్వు కూడా సాడీలు చెప్పావు. వాళ్ళకి ఏముంది విచిత్రం ఆడ. నీకోసం నువ్వు స్టాండ్ తీసుకో, నీకోసం నువ్వు ఫైట్ చేసుకో, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అడుగుతాను నేను. తప్ప కదా, వేరే వాళ్ళ దగ్గర నుంచి గౌతమ్ ఎక్స్పెక్ట్ చేయడు కదా. వేరే వాళ్ళ దగ్గర నుంచి గౌతమ్ ఎక్స్పెక్ట్ చేయడు, గౌతమ్ నుంచి వేరే వాళ్ళు ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదని గౌతమ్ చెప్పినప్పుడు గౌతమ్ ఎందుకు వాళ్ళు తను క్వశ్చన్ చేయాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాడు అసలు వాళ్ళని? ఈ క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని? రోహిణిని క్వశ్చన్ చేయాలి, అవినాష్ని క్వశ్చన్ చేయాలి. వాళ్ళిద్దరు క్లియర్గా, ఇప్పుడు రోహిణి క్లియర్గా అడిగింది, నువ్వు తప్పు చేసావు, గౌతమ్ నువ్వు తప్పు మాట్లాడావు, అలా అన్నం తప్పు, మూసుకొని కూర్చో అని అన్నం తప్పని రోహిణి గౌతమ్ ముందు మాట్లాడితే గౌతమ్ మళ్ళీ రోహిణితో మాట్లాడతాడు, అది డిస్రెస్పెక్ట్ఫుల్ అని నాకు అనిపించలేదని. మరి అలాంటప్పుడు డైరెక్ట్గా రోహిణిని అడుగుండాల్సింది. రోహిణిని అడుగుంటే కొంచెం గట్టిగా ఉండేదేమో సీను. ఇప్పుడు రోహిణిని అడగకపోవటం వల్ల, విష్ణుని వచ్చి అడగటం వల్ల రోహిణి, అవినాష్, గౌతమ్ ఒక గ్రూప్ అని క్లియర్గా అర్థమైంది కదా. అక్కడ సాలిడ్ ఎవిడెంట్ అది. వీళ్ళు నలుగురు ఒక గ్రూప్ అయినప్పుడు వాళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ అని క్లియర్గా అర్థమైంది.
రోహిణిని అడుగు ఉండాల్సింది. విష్ణుప్రియని అడగడం వల్ల మొత్తం వచ్చిన సింపతి మొత్తం దొబ్బిందేమో నాకు అనిపించింది. అదే సంగతి. సో తర్వాత ఓంకార్ అన్న వస్తారు. ఓంకార్ అన్న వచ్చి ప్రేరణకు ఒక రేంజ్ ఎలివేషన్ ఇస్తారు. మా వాళ్ళు కూడా కాదు, మీరు మా షోకి రావాలి దయచేసి, ప్లీజ్ రండి అంటాడు. సో మేబీ దీనివల్ల అమ్మాయి ఏమన్నా వీక్ ఎలిమినేట్ అయిపోద్దా అంటే అంత లేదులే, మళ్ళీ మీరు ఎప్పుడైనా రావచ్చు మా షోకి అంటే మేబీ ఒక 1-2 వీక్స్ వైల్డ్ కార్డ్కి 1-2 వీక్స్ తర్వాత. సో ఒక వీక్ తర్వాత మేబీ ఎవరైనా నెక్స్ట్ వీక్ కాబట్టి ఇంకొక వీక్ అందరూ హాలిడేస్ తీసుకుంటారు, ఇంకొక 2 వీక్స్. ఆ 3rd వీక్ 4th వీక్లో వైల్డ్ కార్డ్కి ఎంట్రీ ఇస్తారు వీళ్ళు, ప్రేరణ వాళ్ళు. అంతే నాకు తెలిసి. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళిపోయినా కానీ వెంటనే వెళ్ళి ఆ షోలో జాయిన్ అవ్వరు. సో ఎవరైనా హాలిడేకి వెళ్తారు, ఒక 10 days 15 days ఆ రెస్ట్ తీసుకోవడమో చిల్ అవ్వడమో చేస్తారు. ఈ ప్రెషర్ ఉంది కదా. సో కాబట్టి అలా ఏముండదు. ఒక మాట అంటారు ఆయన, చాలా మంచి మాట చెప్తారు, అమ్మాయి గురించి ఎలివేషన్ ఇస్తారు. ఇప్పుడు వేరే ఒకసారి నేను డ్యాన్స్ చేయమని చెప్పినప్పుడు, వేరే ఇక్కడ ఎవరన్నా హౌస్ మేట్స్ ఊహించుకొని డ్యాన్స్ చేయమన్నప్పుడు, లేదు నేను ఎవరిని ఊహించుకోలేను, నాకు శ్రీపాదే, ఇక్కడ ఎవరిని శ్రీపాదలాగా ఊహించుకోలేను అని ఏదైతే చెప్పావో, సో అలాంటి వాళ్ళు నా షోలోకి వస్తే నాకు ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం కపుల్స్నే పిలుస్తారు కాబట్టి ఆయన. సో అది నా షోకి ఇలాంటి వాల్యూస్ ఉన్న వాళ్ళు నా షోకి రావాలి మీ ఇద్దరు అని చెప్పి ఆయన అడగటము, ఆ అమ్మాయికి ఓపెన్ ఆఫర్ ఇవ్వటము, అండ్ ఆ అమ్మాయి లాస్ట్ వరకు గేమ్ ఆడటము. అంటే వాళ్ళకి ఒక టాస్క్ పెడతారు, టాస్క్లో నబీల్ని పైకి ఎక్కించుకొని ఆ చిన్న పేపర్ మీద ఇట్లా నిలబెట్టము. టాస్క్లు అంటే ప్రాణం పెట్టేస్తుంది పాప మాత్రం, మామూలు కూడా ప్రాణం పెట్టేస్తుంది అంతే. అసలు ఆ అమ్మాయికి ఉన్న ఆడే విధానంలో ఉన్న క్లారిటీ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఆడుద్ది. ఆ రోప్ చుట్టినప్పుడే అర్థమైంది అమ్మాయి ఎంత బాగా ఆడుద్ది అని గేమ్. సో కాబట్టి ఆ అమ్మాయికి మంచి ఎలివేషన్ ఇచ్చారు. ఫైనల్గా అలా జరిగిందనమాట. సో ఇది ఓవరాల్గా ఎపిసోడ్. కరెక్ట్గానే చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇది ఇంకా దీనికన్నా ఇంకా బయాస్డ్ అని ఎవరైనా అంటే ఇది నిఖిల్కి బయాస్డ్ అని, లేకుంటే ఇంకేదైనా అంటే మాత్రం ఏం చేస్తాం, ఏం చేయలేం, భరిస్తాం. నిందల్ని భరించి కంఠంలో విషం దాచుకున్న శివుడు లెక్క బాధను భరిస్తాను నేను. ఓకే, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కొంచెం ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. జై హింద్.